హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ. మీ జయ ఈరోజు మీ ముందుకు ఒక ట్రెడిషనల్ రెసిపీ అయిన బీరకాయ రోటి పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చేసిందండి. ఇది ఎలా చేశానన్నది ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఆ లింక్ అయితే ఈ వీడియోలోని ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తానండి. ఓపెన్ చేసి చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేశానన్నది అర్థమవుద్దండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కొత్తగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నాకు ఫాలోవర్స్ అవడం వల్ల నా వీడియోస్ ముందుకు రీచ్ అవుతాయండి. నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూడండి, చక్కగా పూర్వకాలంలోని మన పెద్దవాళ్ళు రోట్లో చేసుకునేవారు కాబట్టి ఆరోగ్యంగా ఉండేవారు, నోటికి రుచిగా ఉండేవండి, కమ్మటి వంటలు తినేవారు. చూడండి, ఇప్పుడు గ్రైండర్లు మిక్సీలు వచ్చాక ఈ రోట్లను ఎవరు వాడట్లేదండి. అప్పుడు రోట్లలోని అలా చేసుకోవడం వల్లే ఆరోగ్యంగా ఉండేవారండి అన్నీను. చూసారు కదండి, రోలు ఎంత అందంగా ఉంది కదండి. చూస్తుంటే రోట్లో పచ్చడి తింటుంటే నోరు ఊరిపోతుంది కదండి. తినేయాలనిపించేస్తుందా? మరి చేసుకుందామా, తినేద్దామా అండి? చూడండి, కమ్మటి బీరకాయ రోటి పచ్చడిని అయితే ఎంత చక్కగా చేసుకున్నామో. దీనిలో పువ్వు పెట్టుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. నోటికి కమ్మటి రుచి కలిగి మరీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుందండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే అందరూ లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని, మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. మన కమ్మటి బీరకాయ రోటి పచ్చడిని అయితే మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.